బాబు. ఒరే కొత్తెంగా ఆ దొరబాబు గడి కంటే మనకి ఏది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా తెగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? ఎల్లు దూలు తిరిగిపోద్దు. ఏంటి బుల్లా, మా దొరబాబు గడి తెగ ట్రైలింగ్ చేస్తున్నట్టుగా? అరే కొత్తం, ఆ దొరబాబు గడి కంటే మనకేటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి. మావాడు బొంగండి. ఆడ ఎదవా, మావాడు ఎదవన్నారు ఎదవా. విన్నావా? ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లెబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నడిపిస్తున్నావేంటి? మగాళ్ళని నడిపిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గాడు ఉన్నూళ్ళో ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గాడు ఎంత ఫీల్ అవుతాడు చేసేవరా? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడి కాదే, దొరబాబు గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పలో పుట్టిన ముత్యంలో చూడాలరా. అయ్యి బాబోయ్, కేలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా. నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఓరా. క్యాచ్ చేసినట్లేదు. ఎదవలని ఆడది కనిపించిందంటే చాలు బెల్లం చుట్టూ ఏగల్లో ముసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దూరం తలిచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి